When you choose peace more than that money, when you choose peace, when you choose righteousness, నాకు నీతి కావాలా, ఏం కావాలా? Anointing will come for you. Righteousness, king of, అంటే దేన్ని ఎన్నుకున్నావు నువ్వు? నీతిని ఎన్నుకున్నావు, శాంతిని ఎన్నుకున్నావు. ఓవర్కమింగ్ మైండ్. ఎంతమందికి తెలుసు మీలో ఏమేమి ఉన్నాయో బలహీనతలు కదా? కోపం, కొట్లాట, పల్నాటి నాగం పౌరుషం. ఏంటి రాసుకోండి, నాలో ఇవి ఉన్నాయి అవన్నీ. ఓకే రాసుకోండి. రోషం, అది ఇది ఏమేమి ఉందో నాకు. అసూయ రాసుకోండి. అవి జయించాలి. కొన్ని చూడకుండా ఉండలేకపోతున్నా, కొన్ని మాట్లాడకపోతున్నా, కొన్ని చేయలేకపోతున్నా, కొన్ని వద్దు అని అనలేకపోతున్నా. మీకు తెలుసు కదా, రాసుకోండి. అవి జయించాలి. యూ నీడ్ టు ఓవర్కమ్ దోస్ థింగ్స్. ప్రార్థన చేయలేకపోతున్నాను, ఉపవాసం ఉండేటట్టు చేయి. కమ్ ఆన్, రైట్ డౌన్ సమ్ థింగ్స్. ఒక గోల్ ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ గోల్ దట్ యూ నీడ్ టు ఓవర్కమ్ సమ్ థింగ్స్, బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ లిస్ట్ లేదు. వేర్ దర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనం లేదు లేవీలకి. పౌలు చెప్తున్నాడు, సంఘస్థులు కూడా దర్శనం లేదు. సపోజ్ యు ఆర్ లైక్ బేబీస్. రైట్ డౌన్ వాట్ ఈజ్ యువర్ వీక్నెస్. నా తండ్రికి తిరగబడుతున్నాను, నేను నా తల్లికి తిరగబడుతున్నాను. అట్లీస్ట్ మీరు జయించాలా. నాకు ఇంకా మా అక్క మీద అసూయ తగ్గలేదు, నాకు ఇంకా మా ఆయన మీద కోపం తగ్గలేదు. I want to overcome. No, you need to overcome that hatred. You need to write down. You need to have a mission. I want to overcome this wrong desire, this wrong passion, this anger, this uncontrollable jealousy, prayerlessness. I cannot fast. దేవుని గురించి నేను I want to preach gospel, but I am ashamed. నాకు భయం వేస్తుంది, నా పిల్లలు అలా ఉండకూడదు, నా పిల్లలు ధైర్యంగా నుంచోవాలి. Come on, pray. Whatever it is, whatever sin that is abscond, right? You need to have an overcoming mind. ఎప్పుడైతే నువ్వు జయిస్తావో నీ తరాలు కూడా విజయముతో జీవిస్తాయి. The devil will stop fighting you and will stop fighting your future. So have a vision. Have a vision for you and your kids and for generations. ఈ వాక్యం తర్వాత మీరందరూ జయించి పౌల్లాగా ముగించి కిరీటం గ్యారంటీ అని వీర్ల వరే వెళ్ళుదురుగాక. You see that now. This is what the God wants you to do. పాత మందులో అదే పరిస్థితి, కొత్త మందులో అదే పరిస్థితి. Having a vision for that. Your generations are fighting. You need to defeat and go. కొంతమంది చెప్పండి, నేను జయించి వెళ్తాను. Become a visionary. I want to overcome. ఈ కోపం వెళ్ళకూడదు, నేను ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు జయిస్తా. I want to defeat this and go. Sometimes God puts you in a situation like that. Overcoming mind. Overcoming mind. రాసుకోండి. Few things to revolutionize your life. పూర్తిగా మారాలి అంటే కొన్ని విషయాలు రాసుకోండి. ఉపవాసం, యూజ్ ఇట్. ఫాస్టింగ్, radically listening to the word or reading the word. దేవుని వాక్యాన్ని చదవడం రెగ్యులర్గా, రోజుకి 2 సార్లు 3 సార్లు సమయాన్ని పెంచి చదవడం. రాడికల్ లిజనింగ్ అండ్ రీడింగ్ ద వర్డ్. పర్సిస్టెంట్ ప్రేయర్, ఎడతెగక ప్రార్థించాలా. ఏం చేయాలా? దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్. అందరూ చెప్పండి, నేను ఘనముగా ముగించగలను. దావీదు ముగించాడా? కొంచెం ఇబ్బందులు జరిగాయి. అబ్రహాం ముగించాడా? యాకోబు ముగించాడా? చూసాం మనం. పౌలు ముగించాడా? శిష్యులందరూ ముగించారా? ఒకరు తప్ప అందరూ తిరస్కరించారు, కానీ అందరూ ఘనంగా ముగించారా లేదా? ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? పరలోకంలో, పునాదుల మీద. యూ నీడ్ టు హ్యావ్ అన్ ఓవర్కమింగ్ మైండ్. ఒక మైండ్లో దర్శనం ఉండాలంటే ఐ హ్యావ్ టు ఫినిష్ గుడ్. నేను ఘనంగా ముగించాలా. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ కింగ్ ఆఫ్ పీస్ టుడే. షాలేం రాజులు అవ్వబోతున్నారు చాలామంది. సమ్ ఆర్ బికమింగ్ కింగ్ ఆఫ్ రైచియస్నెస్. దానివల్ల ఏమొస్తుందంట నీకు? నీ సహోదరుల కంటే నువ్వు హెచ్చబడడానికి ఏమొస్తుందంట? అభిషేకం. యూ విల్ రిసీవ్ అనాయింటింగ్. సో హ్యావ్ ఎ విజన్. హ్యావ్ ఎ విజన్ ఫర్ యూ అండ్ యువర్ కిడ్స్ అండ్ ఫర్ జనరేషన్స్. ఈ వాక్యం తర్వాత మీరందరూ జయించి పౌల్లాగా ముగించి కిరీటం గ్యారంటీ అని వీర్ల వరే వెళ్ళుదురుగాక. God keeps on changing the heart.
హృదయాన్ని మారుస్తూ ఉంటాడు. ఆ డబ్బు, ఆ విద్య అవన్నీ వచ్చినప్పుడు వేర్ ఈజ్ యువర్ హార్ట్? ద ఫైనల్ టెస్ట్. అంటే ఆల్రెడీ ఈ టెస్ట్ని పౌలు పాస్ అయిపోయాడా లేదా? పౌలు పాస్ అయిపోయాడు. ఇప్పుడు ఫిలోమోను పాస్ చేస్తున్నాడు. ఎవరైతే నా మనసు కూడా ఎలాగ ఉంటుంది అనుకుంటున్నారో మిమ్మల్ని దేవుడు హెచ్చించును గాక. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. యు ఆర్ లవింగ్ పర్సనాలిటీ. ఇఫ్ యూ కెన్ ట్రీట్ ఎ పర్సన్, డౌన్ పర్సన్ లైక్ దాట్. అనేక కాలాల కింద, అంటే ఎప్పుడో నుంచో ఉండేటువంటి పితరుల శాపాలను నువ్వు ఎరగొడతావంట. Generational curses can be broken into blessings. Somebody is breaking generational curses today. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు మీ పితరుల శాపాలను ఆపుకొని తరాల ఆశీర్వాదం ఆరంభించడమే కాదు, ఇతరుల పితరుల శాపాలు కూడా ఆపి తరాలను ఆశీర్వదించేవానిగా మారతారు మీరు. జయించుట. ఏం చేయాలా? దేన్ని నువ్వు జయించవో అది ఇప్పుడు నీతో యుద్ధం చేస్తుంది, తర్వాత నీ భవిష్యత్తుతో, తర్వాత నీ పిల్లలతో యుద్ధం చేస్తుంది. So these are the keys of blessing. ప్రభు నేను జయించాలా. కమ్ ఆన్, ప్రే ఫర్ దట్ వాట్ యు ఆర్ బీయింగ్ మెస్సింగ్ అరౌండ్. ప్రభు ఈ కోపాన్ని నేను జయించాలా, అసూయని జయించాలా, అయ్యా ఈ పాపాన్ని జయించాలి, ఈ పాప తలంపు, ఈ దురలవాటిని నేను జయించాలా. 10, 20, 30 సంవత్సరాల నుంచి ఈ పాపంలో జీవిస్తున్నాను నాయన, నేను దీని నుంచి బయటికి రావాలా. ఐ వాంట్ టు కమ్ అవుట్, ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్, ఐ వాంట్ టు బి ఒబీడియంట్ టు మై పేరెంట్స్. ఎప్పుడైతే నేను దీన్ని జయిస్తానో శాంతికి రాజు అవుతానో, ఎప్పుడైతే నేను నీతికి రాజు అవుతానో నా సహోదరుల కంటే నేర్చుబడతాను, నాకు అభిషేకం వస్తుంది. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే, ఆమేన్.